దేవుడు మనల్ని దర్శించబోతున్నాం, మనతో మాట్లాడబోతున్నాం. ఆయన వాక్యమే
మనతో మాట్లాడుతున్నది. ఆయన మాటలే మనతో ముచ్చటిస్తున్నాయి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు మొర్రపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటన్నిటినీ ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు. చెప్పగలం హల్లెలూయా. నీవు మొర్రపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో. అవి తప్పించవు కాబట్టే యేసయ్యను నమ్ముకున్నాం. ఆయన సజీవుడు. 115వ కీర్తన 4వ వచనం నుంచి చదువుకుందాం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. అవి విగ్రహము. ఈ లోక దేవతలల్లి ఆయన ముందరా, ఈ లోక దేవతలల్లి ఆయన వాళ్ళ విగ్రహాలు వెండివి బంగారువి. వజ్రాలతో చేసినా కూడా మాట్లాడు, బంగారంతో చేసినా మాట్లాడు, వెండితో చేసినా మాట్లాడు, వజ్ర వైడూర్యాలతో చేసినా మాట్లాడేది కాదు. అది బొమ్మ. హల్లెలూయా. యేసయ్య సజీవుడు, చరిత్ర చెప్పుతున్న సత్యం. ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవాది దేవుడు. ఆయన చనిపోయిన తర్వాత పెట్టబడిన సమాధి ఈ రోజుకు కూడా ఖాళీగానే ఉన్నది. ఈ రోజుకు కూడా ఖాళీగానే ఉన్నది. చరిత్ర చెప్పుతున్న సత్యం. ఇట్ ఈస్ ఏ హిస్టారికల్. దేవుడు మనుషులు తయారు చేస్తారు కానీ మనుషులు దేవుడు తయారు చేయటం విచిత్రంగా. ఆయన మనం ఎట్లా సృష్టించగలం? ఆయన ఎట్లా మనం నిర్మించగలం? ఆయన మనల్ని నిర్మించాడు. నిర్మించుకున్నావు యేసు నా దేహముని కోసమే, నాకు జీవమిచ్చావు యేసు నా జీవముని కోసమే, నా ప్రాణముని కోసమే, దేవుని యొక్క మాటను చాలా జాగ్రత్తగా మనం గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనం. యూదా పట్టణస్థులను
యెరూషలేము నివాసులను కోరి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రము రక్షింపజాలవు. ఆపదలను రక్షించేవాడు కావాలి. నజరేయుడా నా యేసయ్యా యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణ చేయి దేవతలకు మొర్ర పెట్టెదరు కానీ వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రం రక్షింపజాలవు. విగ్రహము అంటే కదలనిది. విగ్రహము అంటే శిల్పకారుడు చెక్కినది ఒక బొమ్మ. బొమ్మలే మాట్లాడితే ఎంత బాగుండో. మాట్లాడకపోతేనే ఇంతగానో ఉంటే మాట్లాడితే ఎప్పుడు లేదో పరిస్థితి. హల్లెలూయా. మాట్లాడే దేవుడవు నీవు, మరియు యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, యూదా వారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుతుంది. కుట్ర చేస్తున్నారు. జీవము కలిగిన దేవుని ఆరాధిస్తూ మళ్ళీ విగ్రహాలకు కూడా పూజ చేసేవాళ్ళు ఉంటారు. రాజకీయ నాయకులు ఎట్లుంటారు? గంటకు తిరిగి మారుతారు. నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగి ఉన్నారు. మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేశారు. ఆ భక్తిని భంగం చేసుకుంటున్నారండి. దేవుని మాటకి లోబడాలి. ఆయన నిన్ను బ్రతికించగలడు, నిన్ను ఉద్ధరించగలడు. మనకి దేవుని సహాయం కలగకపోతే అది అన్య దేవతే. సహాయం కలిగితేనే దేవుడు. హల్లెలూయా. సహాయం చేసేవాడు ఆయన. 11వ వచనం, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొన జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు నాకు మొర్ర పెట్టినను నేను వారి మొర్రను వినకుందును. ఒక్కసారి యేసు ప్రభువు నమ్మిన తర్వాత తప్పిపోవద్దు. తప్పిపోతే నువ్వు అదే, నువ్వు ఇది కాదనే విషయాన్ని గమనించు. హల్లెలూయా. దేవుడు కూడా రోషం కలిగిన దేవుడు. ఎంతగా ప్రేమిస్తాడో అంత రోషం కూడా ఆయనకున్నది. ఆయనకి ఎంత ప్రేమ ఉన్నదో అంత కోపం కూడా ఉన్నది. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపగించును. యూదా పట్టణస్థులను
యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణ చేయు దేవతలకు మొర్ర పెట్టినరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రము రక్షింపజాలవు. రక్షించేవాడు ఆయనే. ఎవరైనా? యేసయ్య నిన్ను రక్షించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు మొర్ర పెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, కానీ ఆ విగ్రహముల గుంపు గాలికి ఎగరగొట్టబడేది. ఒకడు ఊపిరి పిలిస్తేనట, ఆ ఊపిరి పిలిస్తే గాలికి అవి కొట్టుకొని పోతాయట. అంత అల్పమైన వాటికి మనం పూజ చేయాల్సిన అవసరం ఉందా? బలవంతుడైన దేవుణ్ణి ఆరాధించాలి. యెషయా గ్రంథం 25:3 వచనంలో భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివనే ఉండగా నీవు దీనులకు శరణముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను బెట్ట తగలకుండా నీకు నీడగా ఉండే దేవుడు. హల్లెలూయా. శరణ శరణమా దేవయహోవా, శరణ శరణమా దేవయహోవా, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉన్నావు. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగా ఉన్నావు. గాలివాన తగలకుండా ఆశ్రయముగాను. ఎట్లా ఆయన? గాలివాన తగలకుండా. హల్లెలూయా. ఇంతే కూడా ఏం కాకుండా ఉండాలంటే ఒక బలవంతుని దగ్గర పెట్టుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఒక బలవంతుని దగ్గర పెట్టుకోవాలి. ఆయన దూతలు నీకు కాపుదలుగా ఉంటాయి. ఆయన దూతలు నీకు తోడుగా ఉంటాయి. గాలివాన తగలకుండా ఆశ్రయముగాను. ఆశ్రయదుర్గము పాడయు పాడయు నీవే రాజా, అవకాశం ఇచ్చినట్టే. ఎవరికి? సైతానికి, మాంత్రికుడికి. ప్రార్థనకి రాలేదనుకో మాంత్రికుడికి నువ్వు అవకాశం ఇస్తున్నట్టే. ఎల్లనోళ్ళ గురించి వాళ్ళ తాపత్రయం. వెళ్ళినోళ్ళు అసలు వెళ్ళినోళ్ళు ఏం చేయలేరు. దేవుని మందిరానికి పోయి కూర్చున్న వాళ్ళని అసలు ఏం చేయలేదు. సైతం తల్ల కిందలకి జపం చేసినది ఏం చేయలేదు. హల్లెలూయా. 37వ కీర్తన 9వ వచనంలో కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొనుటకు చపడగొట్టును. హల్లెలూయా. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు.
సౌలు దావీదుకు కీడు చేయాలన్నది. సౌలు దావీదును చంపాలని ఉన్నదే. దావీదుకి ఎవరున్నారని? మహోన్నతుడు. మహోన్నతుడా నీ చాటునా నివసించే నిర్మూలన చేసింది కూడా దేవుడు. హల్లెలూయా. సౌలు దావీదుకి కీడు చేద్దామని చూస్తా ఉన్నాడు. ప్రైజ్లాడే కీడు చేసి ఇస్కరియోతు యూదా వచ్చి యేసయ్య ముద్దు పెట్టుకుంటున్నాడు. సూర్య వాళ్ళందరికీ ఎట్లుంటది? బాగా ప్రేమిస్తున్నాడే అన్నట్లుగా ఉంది. ఆ ముద్దు విషపు ముద్దు, ఆ ముద్దులో కీడు దాగి ఉన్నదే. కీడు చేయువాడు నిర్మూలముడు, తల్ల కిందలుగా గురి చేయబడ్డాడు యూదా ఇస్కరియోతు. పేరు మంచిగానే ఉంది. యూదా అంటే దేవుని స్తుతించటం, పేరు మంచి పేరు పెట్టుకుంటారు. సౌలు దావీదును చంపుదామని కుట్రమన్నాడు, కానీ దావీదుకు దేవుడు తోడున్నాడు. చదువుకున్నాడు. హల్లెలూయా. నీకు తోడుగా ఉంటే నీకు ఎవరు కీడు పడతామనుకున్నా, ఎవరు కీడు, ఎవరు కుట్రమనుకున్నా అది కాదు. శత్రువు వల్ల ఏది కాదు. సౌలంటే మామూలు వ్యక్తి అనుకుంటున్నారా? ఆ దేశానికి రాజు ఒక మామూలు పర్సన్ కూడా ఏం చేయలేపాడు. కానీ ఆ మామూలు పర్సన్ కనుక ఎవరున్నారు? నా దేవుడు. హల్లెలూయా. నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు. యెషయా గ్రంథం 49:8 చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమున నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోను చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించిన చెప్పగలను. హల్లెలూయా. ప్రజలను కాపాడే బాధ్యతగా నియమిస్తున్నాడు. సాధారణ కబంధాస్తాలు ఈ లోక ప్రజలు ఉన్నారని మాటల్ని వాళ్ళందరినీ కాపాడే బాధ్యత దేవునికి ఇస్తున్నాడు. నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించు. అగ్నిలో ఉన్న వారిని లాగినట్టుగా కొంతమందినైనా మీరు లాగండి. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. Hey,
పక్కన ఎవరు? శ్రమలో ఉన్న వాళ్ళు అవపడతలేదా? కష్టాల్లో ఉన్న వాళ్ళు అవపడతలేదా? యెషయా గ్రంథం 60వ అధ్యాయము 21వ వచనం, ఈ జనులందరూ నీతిమంతులైందురు, నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. ఎవరు నాటారంటే మనల్ని? దేవుడే నాటాడు. ఎవరు నాటాడు? దేవుడే నాటాడు. నిన్నెవరు కూడా ప్రకటించలేదుగా, నిన్నెవరు కూడా పీకివేయలేరు. దేవుడు నిన్ను నాటాడు. దేవుడు నిన్ను విశ్వాస మార్గంలోకి తీసుకొని వచ్చాడు. ఈ రక్షణ మార్గంలోకి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. నిన్ను బాగు చేయాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు నిన్ను